వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేస్తాం డబుల్ డెక్కర్ బస్ ఎక్కడానికి. ఎక్కడంతా సెక్రటేరియట్ స్టాప్ నుంచి మొదలవుతుంది. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ తిప్పుకొని మళ్ళీ ఇక్కడనే డ్రాప్ చేస్తున్నమాట. ఇట్ ఈస్ ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఏ టైం అవుతుంది? టైం ఏమవుతుంది? నియర్లీ 7:10 అవుతుంది ఈ టైము. ఈ టైంకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఇక్కడికి వచ్చి పికప్ చేసుకొని మొత్తం తిప్పుకుంటూ వచ్చి ఇక్కడనే డ్రాప్ చేస్తుందట. మీరు కూడా ట్రై చేయండి. హలో గైస్, ఇంట్రో అయితే చూసి ఉంటారు. మనం ఈరోజు డబుల్ డెక్కర్ బస్ ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడం జరిగింది. ఇక్కడ జరిగినలో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా బాగైంది ఈరోజు అయితే. ఎలా అంటే చాలామంది మనల్ని కెమెరా పట్టుకొని ఉంటే చాలామంది యూట్యూబర్ అన్న అని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు వాళ్ళకు కూడా అందరితో పాటు కమ్యూనికేట్ కూడా అవ్వడం జరిగింది. చాలామందితో మాట్లాడడం జరిగింది. And this is my first experience at doing vlogs in the public place. This is a good start, and I am hoping this give me a little joy. ఆర్డినరీగా తిరగడం కంటే ఇది కొంచెం నాకు చాలా ఆనందకరంగా అనిపించింది. అందరితో కమ్యూనికేట్ కావడం, మరి వాళ్ళ విషయాలు తెలుసుకోవడం, లిటిల్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ పీపుల్ అండ్ మీ, అండ్ the clips which I have taken in the journey. హలో గైస్, ఇప్పటి నుంచి అయితే మనం ఎక్స్క్లూజివ్గా మన సబ్స్క్రైబర్స్కి మొత్తం మేము చూస్తున్నామా అంతా చూపిస్తాము. చూడండి గైస్, ఎక్స్క్లూజివ్గా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పలేదు. స్టార్ట్ అయినాం. అక్కడ ఎవరు ఉన్నారా? హాయ్ గైస్, మనతో పాటు చిటి తల్లి కూడా వ్లాగ్ చేస్తుంది. ఇక మనకు వ్యూ అయితే ఇక్కడ ఉంటుంది, టాప్ నాచ్ ఉంటుంది. మన చిన్న ఫోన్ కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. అరే ఇక్కడ కూర్చుంటారా? నేను ఇక్కడ కూర్చోనా? ట్యాంక్ బండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాం మనం. సెక్రటేరియట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ట్యాంక్ బండ్ ఫస్ట్ లొకేషన్. మనం దీని మీద ఎక్కడ నుంచి చూస్తాం. గైస్, స్టార్ట్ అయిన తర్వాత అయితే సెక్రటేరియట్ స్టాప్ నుంచి ఫస్ట్ స్టాప్ అయితే ఇక్కడ ట్యాంక్ బండ్. దాని తర్వాత సెకండ్ లొకేషన్ వచ్చేసి చెప్తాను. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోతుంది బస్ అయితే. ఓకే, మీరు కూడా సెకండ్ పికప్ స్టాప్ అయితే ట్యాంక్ బండ్ ఉన్న స్టాప్. అక్కడ ఒక ఇది ఉంటుంది చూడు, వారిలో యూజ్ చేస్తారు, ఏమంటారు దాన్ని? ఫైర్ గన్. మిలిటరీ ట్యాంక్ ఉంటుంది చూడు. మిలిటరీ ట్యాంక్ ఉండే దగ్గర నుంచి సెకండ్ పికప్ పాయింట్ ఉంది ఇక్కడైతే. ఓకే, మాట్లాడు చిట్టి. ఎక్కడున్నాం మనం? సంజీవయ్య పార్క్. ఎన్నో స్టాప్ ఇది? థర్డ్ స్టాప్. చెప్పు చూడు, చెప్పు దాదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చామో చెప్తుదా. ఎక్కడ స్టాప్ అయింది బస్సు? ఎక్కడ ఏ టైంకి స్టాప్ అయింది? మనం బస్ ఎక్కడెక్కాం? ఖైరతాబాద్లో బస్ ఎక్కినాం. ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్ ఎప్పుడు ఎక్కాం? ట్యాంక్ బండా? ఏ టైంకి ఎక్కాం? 7. ఎక్కడి నుంచి వచ్చినాం? కాదు తమ్ముడు, అక్కడ ఎక్కిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాం? సంజీవయ్య పార్క్ నుంచి వచ్చాం. ఇక్కడ ఆగింది. నెక్స్ట్ స్టాప్ మళ్ళా తర్వాత చెప్తాం వచ్చిన తర్వాత. ఓకే, మా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తాను. మా యూట్యూబ్ ఛానల్ పేరు అడుగుతుంది చెడ్డి తల్లి, చెప్పడం జరిగింది. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సారీ, మైక్ నా దగ్గర ఉంది. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నారు.
ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ ఎక్స్ట్రోవర్ట్ ఆన్ వైటీ. యూట్యూబ్ ఛానల్ లో ఎక్స్ట్రోవర్ట్ ఆన్ వైటీ ఛానల్ ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన చిట్టి తల్లి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. ఓకే మన చిట్టి తల్లి మన మీరేమని చూసారు? ఏమేమి చూసారు? బిర్లా మందిర్ ఒకటి, నిన్న బిర్లా మందిర్ చూసినాం, ఇంకా ట్యాంక్ బండ్ చూసినాం. ట్యాంక్ బండ్ చూసారు, ఇంకా నిన్న ఇదొకటప్పుడు ట్యాంక్ బండ్, నిన్న ఇదొకటప్పుడు ట్యాంక్ బండ్ లోనే ఉన్నాం. ఏడా ట్యాంక్ బండ్ ఈడ ఓకే ఐమాక్స్. ఇంకా ఇప్పుడు ఇక్కడ రేపు ఎక్కడ పోతారో ఏం చేస్తారో. ఎన్ని రోజులు టూర్ ప్లాన్ చేశారు? ఎన్ని రోజులు టూర్ ప్లాన్ మా చేశారు? కొడుకులు ఎవరు వచ్చలేరు, మా కొడుకులు నీ లేకుంటాం లేవే ముగ్గురు మాది. అదే టూర్ ప్లాన్ ఎన్ని రోజులు వేసారు? నిన్న ఈ రోజు మళ్ళీ రేపు. ఈ రోజు మరి ఏం చేస్తారో ముగ్గింది తలగంగా తలుపుని వచ్చినాయి. మళ్ళా చిలుకూరు చిలుకూరు ప్యాలెస్ పొద్దున పుట్టి పోవాలి. అది పొద్దున పుట్టి పోవాలంటే ఏం చేస్తారో పన్ననాడు అక్కడ అదేమిది యాదగిరి గుట్ట. అది యాదగిరి గుట్ట నరసింహస్వామి. స్వర్ణగిరియా? స్వర్ణగిరి పోయిర్రా? స్వర్ణగిరి పోలేం, కార్లో పోవాలి. ఫ్యామిలీ మస్తు ఉన్నది. ఎప్పుడు ప్లాన్ చేస్తారు? పడతాం కార్లో. పండుగ పోదాం అంటారు మా కొడుకులు, ఏం చేస్తారో. ఇప్పుడు దగ్గరలో పండుగలు ఏమన్నా? ఇది శివరాత్రి. మంచిగా పండుగ రోజు పోయినా ఆ రోజు నైట్ ఉంటుంది జాగారం పోవాలి. లేక్ ఫ్రంట్ పార్క్ కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ షార్ట్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది మధ్యలో. వాళ్ళు అడ్వర్టైజ్ చేసి బైక్ కొనమంటారమ్మా, బైక్ కొనమంటారు. చదువుకున్న పిల్లలు కాదు. గుడారాలు మంచిగా కట్టారు. పూల చెట్లు అవి ఉన్నాయి, చెట్లు ఉన్నాయి.